పిల్లలు పక్కన ఉంటే లడ్లు చేయలేము ఫ్రెండ్స్. చూడండి అడ్డంగా వచ్చి కోరుకున్నాడు. చెయ్యొద్దంట చూడండి. తీసుకొని ఏ పని చేయకూడదు, వీడినే చూసుకోవాలి మనం. లడ్డు చేయొద్దంట. చూడండి ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. లడ్డు బేకింగ్ ఇది మిక్సీకి కొట్టేసుకోండి కొద్దిగా బూందీ, మిగతాది బూందీగా ఉంచేసేసుకొని లడ్డు కలిపేసుకోండి ఫ్రెండ్స్. లడ్డు బూందీ ఆరిపోయింది అని అనుకుంటే మిక్సీకి కొట్టేసేయండి కొద్దిగా బూందీ. దానిలో బూందీలో సగం మిక్సీకి కొట్టిన బూందీ మిక్సింగ్ చేసేసుకుంటే ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి. ఇది టిప్ అన్నమాట లడ్డు చేసే వాళ్ళకి. టేస్ట్ చూసి చెప్పండి అట్టుందా. ఏం చేసినా ముందు పెద్దలకు ఉందని నేను పెద్దలకు పక్కన పెడతాను ఫ్రెండ్స్. వీళ్ళ ఎంతమందికి హ్యాబిట్ ఉంది దేవుడికి అని. ఓకేనా. చిన్ని లడ్డు పెద్దలకు అనమాట. లడ్డు ఇంట్లో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చిన్న మంచి ప్రోటీన్ లడ్డు ఫ్రెండ్స్. బేసన్ అంటేనే మంచి ప్రోటీన్ కదా. పిల్లలకి బెల్లం వేసి ఇలా హెల్దీగా చేసి పెట్టండి, చక్కెర కంటే కూడా. సూపర్గా ఉంది. ఇక్కడికి వచ్చి చెప్పు. సూపర్గా ఉంది. ఏం లేదు, ఉత్తి బెల్లం ఇలాచిని, డ్రై ఫ్రూట్స్ కూడా లేవు ఇంట్లో అనమాట. చేసుకోవాలనిపించింది వెంటనే చెప్పు. ఇంట్లో రిలయన్స్లో తెచ్చిన బేసిన్ పౌడర్ ఉంటే కలిపేశాను అంటే. చిల్లుల గరిటలో దాన్ని కలిపిన దాన్ని పేస్ట్ వేసేసి బూందీగా వీడియోలో ఆల్రెడీ చూసారు కదా. అంటే ఫ్రెండ్స్ చాలా ఈజీ. దేవుడి ప్రసాదం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా ఒళ్ళు వంగాలి. ఆ ఫెస్టివల్స్ కంటే కూడా మామూలు డేస్లో ఒళ్ళు వంగుద్ది. ఫెస్టివల్స్లో ఎందుకో బద్ధకంగా ఉంటుంది. దేవుడు పెట్టుకొని మళ్ళీ ఈ ప్రసాదాలు చేయాలంటే నాకు ఎందుకో ఒళ్ళు వంగదు ఫ్రెండ్స్. ఆ రోజు ఒక్కటే లేజీగా ఉంటుంది. మీకు కూడా అంతేనా? తెలియదు. ఏంటి వీడియో నచ్చినట్టు